హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు ఎక్కువగా మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం బయట ఫుడ్ తీసుకోవడం అంత మంచిది కాదు. మనం ఇంట్లోనే హోమ్ మేడ్గా ఎలా తందూరి చికెన్ ట్రై చేసుకోవాలో నేను ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్గా ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదా, అది తీసుకొని మనకి తగినంత ఉప్పు కారం, అంటే మనం ఎంత స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు స్పైసెస్ ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్, నెక్స్ట్ కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇంకా ఇవన్నిటిని ఒకసారి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కొద్దిగా నిమ్మకాయ అన్నీ కలిపేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ని దీంట్లో కలుపుకొని ఒక 1 అవర్ లేదంటే ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. బాగా ఇది మ్యాగ్నెట్ మొత్తం, అంటే పసుపు ఉప్పు ఇవన్నీ ఈ చికెన్కి బాగా పడతాయి కాబట్టి ఒక 2 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసేయాలి. ఇవి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కొద్దిగా నూనె, అంటే ఎక్కువ నూనె కాకుండా కొద్దిగా నూనె వేసి తవాలో ఈ చికెన్ ముక్కల్ని ఈ తవా మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ ఒకవైపు, ఇంకొక 5 మినిట్స్ ఒకవైపు, రెండు సైడ్లు బాగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకొని తిప్పేసుకున్నాం అనుకోండి, సేమ్ బయట ఫుడ్ లాగానే మనకి తందూరి చికెన్ అనేది ఎట్లా అయితే హోటల్ స్టైల్లో ఉంటుందో అలానే వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్షియా అలీషా ఛానల్. థ్యాంక్ యూ.